నమస్తే, వెల్కమ్ టు స్టడీ గైడ్. స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజీని 2004లో స్థాపించడం జరిగింది. ఈ కాలేజీ ఎల్బీ నగర్కు 7 కిలోమీటర్ల దూరంలో నాదర్గుల్లో కలదు. ఈ కాలేజీకి JNTUH నుండి పర్మనెంట్ అఫిలియేషన్ పొందడంతో పాటు NAC అక్రిడిటేషన్ కలిగి ఉంది. కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ కోర్సులైన AI మరియు ML, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, IoTలో బీటెక్ కోర్సులను ఆఫర్ చేస్తుంది. ఈ కాలేజీ అందించే ఉన్నత విద్యా ప్రమాణాలకు గాను టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన సర్వేలో 15వ ర్యాంకుతో గుర్తించడం జరిగింది. ఈ సంవత్సరం 11.3 లక్షలు హైయెస్ట్ ప్లేస్మెంట్ ప్యాకేజీని విద్యార్థులు పొందారు. అంతేకాకుండా DST శాంక్షన్ చేసి ఇన్నోవేషన్ మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ సెల్ ద్వారా చేసే స్టూడెంట్ ప్రాజెక్టుకు 2.5 లక్షలు గ్రాంటును ఇస్తున్న తెలంగాణలోని ఏకైక కాలేజ్ ఇది. శ్రీ ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు MTech కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ ఉస్మానియా యూనివర్సిటీ నుండి పొందడం జరిగింది. విద్యా సంస్థల నడుపట్లో 25 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నారు. డాక్టర్ MVS రాంప్రసాద్ గారు 2 దశాబ్దాల పైగా టీచింగ్ మరియు అడ్మినిస్ట్రేషన్ అనుభవం కలిగి ఉన్నారు. వారు సివిల్ ఇంజనీరింగ్లో డాక్టరేట్ పొందారు మరియు NBA, NAC అక్రిడిటేషన్ ప్రాసెస్ సంబంధించి మంచి అనుభవం కలిగి ఉన్నారు. వారిద్దరూ ఈరోజు మన స్టూడియోలో ఎమర్జింగ్ కంప్యూటర్ సైన్స్ కోర్సుల యొక్క ఆవశ్యకతను, ప్రాముఖ్యతను, ఉద్యోగ అవకాశాలు, ఇంజనీరింగ్లో అడ్మిషన్ తీసుకోబోయే విద్యార్థుల యొక్క సందేహాలను, ఎంసెట్ వెబ్ కౌన్సిలింగ్లో వచ్చిన మార్పులు మరియు కంప్యూటర్ సైన్స్లో వచ్చిన కొత్త కోర్సులు మరియు నార్మల్ కంప్యూటర్ సైన్స్ కోర్సుకు తేడా గురించి వివరించడానికి మన స్టూడియోలో ఉన్నారు స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ సెక్రటరీ శ్రీ ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు డైరెక్టర్ డాక్టర్ MVS ప్రసాద్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. సో ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు, CSE అనేది నార్మల్ CSE ఉంది మనకి ఇంజనీరింగ్లో, మళ్ళీ ఇప్పుడు దానిలో కొత్త కోర్సులు ఎందుకు చేర్చడం జరిగింది? మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు మనకు నార్మల్ CSE వచ్చేసి ఆల్మోస్ట్ 25 ఇయర్స్ నుంచి ఉందండి. 95లో చేశారు. అయితే ఇది ఎప్పుడైనా ఈ కోర్స్ ఇంట్రడక్షన్ అనేది కాలేజ్ చేయడం జరిగిందండి. ఇప్పుడు కాలేజ్ చేయలేదు, యూనివర్సిటీ చేయలేదు. యాక్చువల్గా ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా AICTE అని ఒక ఆల్ ఇండియా టెక్నికల్ ఎడ్యుకేషన్ బాడీ ఉంటుందండి. వాళ్ళే ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ సంబంధించిన మొత్తం పాలసీ కానీ కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేయడం కానీ వాళ్ళే చేస్తారనమాట. అయితే ఇప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ఎప్పుడైనా ఏ కంట్రీలో అయినా ఒక కోర్స్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఆ ఇండస్ట్రీలో ఆ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఆ కోర్స్ ఇంట్రడ్యూస్ చేస్తారండి. మనకు CSE 95లో మనం ఆలోచించుకుంటే అప్పుడు మనకు IT ఇండస్ట్రీ బాగా గ్రోత్ అవుతుంది. తర్వాత చాలామంది మనకు ఎప్పుడైతే IT ఇండస్ట్రీ గ్రో అయినప్పుడు ఆ ప్రొఫెషనల్స్ మనకు అవసరం ఉంటుంది, ఆ ఇంజనీర్స్ అవసరం ఉంటుంది. కాబట్టి ఆ రిలేటెడ్ కోర్సు మన కాలేజీ నుంచి చదివిన వల్ల ఆ ఇంజనీర్లు అవసరం కాబట్టి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దానివల్ల లాస్ట్ 25 ఇయర్స్లో మనం చూసాం వాట్ ఎవర్ ద గ్రోత్. సపోజ్ మనకు ఆ కోర్స్ అప్పుడు ఇంట్రడ్యూస్ చేయలేదనుకోండి, ఆ ఇండస్ట్రీ మన దగ్గరికి రాదు. ఇప్పుడు మనకు US IT ఇండస్ట్రీ ఉంది, కానీ అక్కడ పనిచేసే వాళ్ళు చాలామంది మన వాళ్ళు అక్కడికి వెళ్ళారు. ఎందుకంటే అక్కడ అవైలబుల్ లేరు కాబట్టి వేరే కంట్రీ వాళ్ళు వెల్కమ్ చేశారు. దట్స్ వాట్ ఈస్ హ్యాపెన్. ఇప్పుడు మన దగ్గర ఆ పర్టికులర్ కోర్స్ లేదనుకోండి, నౌ వీ హ్యావ్ టు ఇన్వైట్ సమ్ అదర్స్. మన ఓన్ కంపెనీస్ ఉంటాయి, కానీ మన దగ్గర పెట్టే కంపెనీ కూడా చాలా వరకు MNC కంపెనీస్. దెన్ వై డూ దే కమ్? దే విల్ నాట్ కమ్. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటంటే, ఎప్పుడైనా కోర్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటే ఇండస్ట్రీలో ఆ రిక్వైర్మెంట్ ఉందని. ఇప్పుడు కూడా మన దగ్గర ఏంటంటే ఈ కొత్త కోర్సులు అయితే మీరు అంటున్నారో ఇవి సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, IoT అండ్ AI/ML అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. వీటికి సంబంధించింది గత 7-8 ఇయర్స్లో ఈ రిక్వైర్మెంట్ పెరిగిందండి, చాలా పెరిగి అసలు యాక్చువల్గా ఈ కోర్సెస్ ఇంకా ఇంట్రడ్యూస్ చేయడం లేట్ అయిందండి. గ్లోబల్ లెవెల్లో ఆల్రెడీ 3-4 ఇయర్స్ బ్యాకే ఆల్ యూనివర్సిటీస్ కానీ డెవలప్ కంట్రీస్లో ఆల్రెడీ ఇంట్రడక్షన్ ఎప్పుడో జరిపోయింది UG లెవెల్. మన దగ్గర కొద్దిగా లేట్గా జరిగింది, కానీ ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు. లక్కీలీ మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ప్రొయాక్టివ్గా చేశారు. మనకు తెలుసు ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ 2020ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా చేశారు. అంటే ఆల్రెడీ వీళ్ళు ముందే ఉన్నారు. ఇదే టైంలో AICTE కూడా ఇంట్రడ్యూస్ చేసింది. గవర్నమెంట్ కూడా ఇమీడియట్గా ఎంకరేజ్ చేసి యూనివర్సిటీ అడాప్ట్ చేసుకుంది. అండ్ వీ కాలేజ్ ఆల్సో కేమ్ ఫార్వర్డ్ అండ్ స్టార్టెడ్ దిస్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే సార్, అలాగే జనరల్ CSEకి మనకి ఇప్పుడు యాడ్ అయిన కోర్సెస్కి మధ్య డిఫరెన్స్ ఏ విధంగా ఉంటుంది? అంటే ఇప్పుడు ఈ బీటెక్ లెవెల్లో మనకు ఇంట్రడ్యూస్ అవుతుంది కాబట్టి జనరల్గా ఇంటర్మీడియట్ నుంచి వస్తారండి బీటెక్ వచ్చేవాళ్ళు. కాబట్టి ఎవరికి ఈ కంప్యూటర్ సైన్స్ సంబంధించిన వరకు నాలెడ్జ్ ఉండదు ఫస్ట్ టైం. కాబట్టి నీకు నార్మల్ CSE అయినా ఇది CSE అయినా ఫండమెంటల్స్ వరకు సేమ్ ఉంటాయి. ఫండమెంటల్స్ విల్ నాట్ చేంజ్, బికాస్ ఎందుకంటే మన స్కూలింగ్ లేకుండా డైరెక్ట్ ఇంటర్మీడియట్ చదవలేం కదా. కాబట్టి ఫండమెంటల్స్ వరకు ఇట్ విల్ బి సేమ్. బట్ వేరే టెక్నాలజీ వరకు వచ్చేసరికి, అప్లికేషన్ వచ్చేసరికి ఎప్పుడైతే మన CSE ప్లస్ AI/ML అన్నాడండి, అంటే CSE ఫండమెంటల్స్ ఉంటూ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఒక 5-6 సబ్జెక్ట్స్, 5-6 ల్యాబ్స్ అడిషనల్గా ఉంటాయండి. అంటే ఫండమెంటల్స్ కవర్ చేస్తాడు, ప్లస్ టెక్నాలజీ
టీచ్ చేస్తాడండి. దట్స్ వాట్ గుడ్. ఓకే, అలాగే ఇప్పుడు సిఎస్సి కొత్త కోర్సులు ఏవైతే ఉన్నాయో అందులో ఇంజనీరింగ్ టెక్నాలజీని ఎందుకు నేర్చుకోవాలి? అది ఎందుకు నేర్చుకోవాలంటే ఒకసారి మనం లాస్ట్ 10 yearsలో మన డే టు డే లైఫ్లో వచ్చిన చేంజెస్ మనం ఒకసారి గమనించుకోవాలండి. లాస్ట్ 10 yearsలో మనం చూస్తే మనము స్మార్ట్ ఫోన్లో ఏమేమి చేస్తున్నాము, లేకపోతే ల్యాప్టాప్లో ఏమేమి చేస్తున్నాము మన డే టు డే లైఫ్లో యాజ్ ఒక ఎంప్లాయీగా, ఒక వర్కింగ్ పర్సన్గా మనం డిఫరెంట్గా యూజ్ చేస్తున్నాము. మేబీ ఫర్ షాపింగ్ అమెజాన్ మీరు యూజ్ చేయొచ్చు, మేబీ యూజింగ్ వాట్సాప్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఆర్ సో మెనీ థింగ్స్ అండి, సో మెనీ డిజిటల్ యాప్స్ మనం యూజ్ చేస్తున్నాం. వాటికి ఈ డిజిటల్ యాప్ యూజ్ చేస్తున్న కంపెనీస్ ఏదైతే ఉన్నాయో, మనకు గూగుల్ కంపెనీ తీసుకోండి, మేబీ యాపిల్ తీసుకోండి, అమెజాన్ తీసుకోండి, మైక్రోసాఫ్ట్ తీసుకోండి, ఇవన్నీ ఏంటంటే ఈరోజు వరల్డ్లో టాప్ కంపెనీస్. దే ఆర్ ఎంప్లాయింగ్ ల్యాక్స్ ఆఫ్ ఇంజనీర్స్. అంటే ఈ టెక్నాలజీ అంతా యూసేజ్ ఉంది కాబట్టి అందులో ఏ టెక్నాలజీ వాడుతున్నారండి వాళ్ళు యూజ్ చేసే టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ టెక్నాలజీ వాడుతున్నారు. ఎస్పెషల్లీ మనం గమనించుకుంటే 4G వచ్చిన తర్వాత మొబైల్లో మనము స్పెండ్ చేసే టైం చాలా పెరిగిందండి ఫర్ డిఫరెంట్ పర్పస్, ఇంక్లూడింగ్ మీరు ఈవెన్ ఒక స్కూల్ గోయింగ్ వాళ్ళు కూడా, ఎస్పెషల్లీ ఇప్పుడు కరోనాలో మనం తీసుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అది డిజిటల్ అండి. ఇది వితౌట్ ఇప్పుడు మనము అదర్వైజ్ ఎవ్రీథింగ్ స్టాండ్ స్టిల్ అయిపోయేది. వర్కింగ్ వాళ్ళు కూడా కంపల్సరీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. బట్ హౌ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అండి బికాస్ ఆఫ్ దిస్ టెక్నాలజీస్. అంటే వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్, మన డే టు డే లైఫ్లో ఎవ్రీబడి, ఈవెన్ ఇంట్లో హోమ్ మేకరే ఉండొచ్చు అండి, వర్కింగ్ ఉండొచ్చు, స్టూడెంట్ ఉండొచ్చు, ఇట్ మే బీ ఫర్ యువర్ ఎడ్యుకేషన్, యువర్ ఎంటర్టైన్మెంట్, యువర్ గవర్నమెంట్, ఈవెన్ గవర్నమెంట్స్ ఆల్సో నాట్ ఇన్ అ పొజిషన్ టు ఫంక్షన్ అండి వితౌట్ టెక్నాలజీ. మేబీ ఇప్పుడు మనం ధరణి అని నిన్ననే తెలంగాణ గవర్నమెంట్ స్టార్ట్ చేసి, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అండి, డేటా అనాలిసిస్ ఎవ్రీథింగ్ ఈ వీటి టెక్నాలజీ ఉంటుంది. ఇప్పుడు ఏదో మనకు ఒక 20 years బ్యాక్ టెక్నాలజీ తోటి ఇవన్నీ సాధ్యం కదండి, ఎందుకంటే ఇవన్నీ మొబైల్ బేస్డ్ టెక్నాలజీ. మనం మొబైల్లో యాక్సెస్ చేసి మొబైల్లో చేస్తున్నాం, ల్యాప్టాప్లో యాక్సెస్ చేస్తున్నాం, అంటే ప్యూర్లీ ఇంటర్నెట్ బేస్డ్ అండ్ ఇందులో డేటా యూజ్ చేస్తున్నాము. ఇట్స్ వీ విల్ కాల్ ఇట్ డిజిటల్, ఆల్ యాప్ బేస్డ్ అండి. అంటే ఇవన్నీ టెక్నాలజీస్ అనేది మన డే టు డే లైఫ్లో ఎవ్రీ సెక్టర్ అండి, నాట్ ఓన్లీ మీరు ఒక ఎడ్యుకేషను, ఎంటర్టైన్మెంటు, గేమింగు అనేది కాకుండా అగ్రికల్చర్ తీసుకోండి, ఈవెన్ మెడిసిన్ తీసుకోండి. మనం ఇప్పుడు అందరూ స్మార్ట్ వాచెస్ అని వాడుతున్నారండి. ఇమీడియట్గా మన ఫోన్లో అది వస్తుంది, ఇట్ విల్ రికార్డ్ చేస్తుంది, ఇట్ హ్యాస్ గాన్ టు అదర్ లెవెల్, బీపీ చెక్ చేస్తుంది, హార్ట్ బీట్ చెక్ చేస్తుంది, పల్స్ రేట్. రీసెంట్గా మనకు తెలుసు ఇప్పుడు యాపిల్ 12 వర్షన్ రిలీజ్ అయింది, ఆ వర్షన్లో ఈవెన్ హార్ట్ బీట్ కూడా చెక్ చేస్తుంది. మన రీసెంట్గా ఒకతను మన ఇండియనే వాళ్ళ ఫాదర్కి ఏదో ఇది గిఫ్ట్ ఇచ్చాడు, అది నైట్ ఇట్ హ్యాస్ సెండ్ ఏ మెసేజ్, అంటే ఇట్ హ్యాస్ ద ఫెసిలిటీ ఆఫ్ రికార్డింగ్ హార్ట్ బీట్ ఇర్రెగ్యులర్ ఉండగానే అతనికి మెసేజ్ వచ్చింది, సన్కు వెళ్ళిపోయింది. సన్ ఇమీడియట్లీ టాక్ టు ద డాక్టర్, చెప్పాడు లేదు ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకురావాలి, ఇట్ ఈస్ నాట్ ఓకే, స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని. ఇమీడియట్గా ఈ రష్ టు ద హాస్పిటల్, ఇమీడియట్గా ఆంజియోగ్రామ్ చేస్తాడు, ఈ వాజ్ సేవ్ అండ్ ఈ సెండ్ ఏ లెటర్ టు ద టీమ్ కుక్, అది మీరు ఈ చేయడం వల్ల మా ఫాదర్ లైఫ్ సేవ్ అయింది. అంటే టెక్నాలజీ అనేది ఇంత ఇది ఎట్లా సాధ్యమవుతుంది, ఈ టెక్నాలజీస్ అండి. ఇవన్నిట్లలో వాడే టెక్నాలజీస్ ఏవి ఇది. ఈవెన్ నా అగ్రికల్చర్లో మనం కూడా చూస్తున్నాం, డ్రోన్స్ యూజ్ చేసి చేయడం అని, డ్రోన్స్ అని, రోబోటిక్స్ అని, ఇవన్నీ ఎలా చేయగలుగుతుందండి? అవు ఒక 10-20 years బ్యాక్ మనం ఇప్పుడు వినలే కదా. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ బికాస్ ఆఫ్ ఈ టెక్నాలజీస్ యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఎప్పుడైతే ఈ టెక్నాలజీ ఇందులో యూజ్ చేస్తున్నారో మనం అంతా వాడుతున్నామంటే లైక్ మనం ఒక పర్టికులర్ ఫుడ్ ఐటమ్ ఎక్కువ తింటున్నామంటే రైతులు అవి ఎక్కువ పండించాలి. అంటే ఈ పర్టికులర్ మనం వాడుతున్నాం మన డే టు డే లైఫ్లో మన అవసరానికి అన్నప్పుడు ఈ టెక్నాలజీ డెవలప్ చేసే ఇంజనీర్స్ కావాలి కదండి. దెన్ ఓన్లీ వీ కెన్ యూజ్ ఇట్. Then obviously there is more requirement and it is necessary. It has become part of life for everybody irrespective of their age and profession, wherever you are, either for entertainment or any purpose, any sector. ఓకే సార్, హైదరాబాద్ నుంచి ఫస్ట్ కాల్ అడిగి ఉంది, మాట్లాడదాం. శ్రీనివాస్ గారు మాట్లాడండి. హలో శ్రీనివాస్ గారు మాట్లాడండి. నమస్కారం శ్రీనివాస్ గారు, చెప్పండి. నమస్తే సార్, చెప్పండి. ఇప్పుడు ఐఓటీ, ఇప్పుడు ఈ కోర్స్ ఐఓటీ అనేది ఇప్పుడు మనం ఈ 4 సంవత్సరాలు తీసుకుంటే, అవునండి, స్టూడెంట్ ఫర్దర్ ఫ్యూచర్ దేని మీద వెళ్ళవలసి ఉంటుంది, అది ఏంటి యూజ్ అని క్లారిటీ అని చెప్పగలుగుతారు? ఇదేనండి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఐఓటీ. ఇది ఇక్కడ ఐఓటీ అనేది ఒక దాంట్లో ఒక టెక్నాలజీ అండి. ఆ పర్టికులర్ దాని మీద మనకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఫండమెంటల్స్తో పాటు ఐఓటీ. మీకు ఈ మధ్య కాలంలో మనం అలెక్సా అని, యాపిల్లో సిరి అని చూస్తున్నామండి. అంటే అదొక ఇంటర్నెట్ డివైస్ అనమాట. ఇప్పుడు అలెక్సా మనకు చాలామందికి అలవాటు అయిపోయింది, చాలా ఇండ్లలో ఉంటుంది. మనకి ఏది కావాలంటే అలెక్సాను ప్లే దిస్ సాంగ్ అంటాము, లేకుంటే
వాట్ ప్లేస్ పర్టికులర్ న్యూస్ అన్న టైం అన్న ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ ఇన్స్ట్రక్ట్ ఇట్ విల్ ప్లే ఫర్ అస్. అంటే మనం నార్మల్గా మొబైల్లో టైప్ చేసి చెప్పే బదులు దానికి ఓరల్గా చెప్తే దెన్ ఉంటుందండి. దట్ ఈస్ నథింగ్ బట్ ఐఓటీ డివైస్. ఇప్పుడు ఇంతకుముందుకు నేను చెప్పిన మన వాచ్ కూడా ఈ ఫిట్బిట్ ఇవన్నీ ఉంటుంది, దట్ ఈజ్ ఆల్సో ఐఓటీ డివైస్. అంటే ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్ ఇంటర్నెట్ యూజ్ చేసుకొని అది కమ్యూనికేట్ చేసి మనం చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ చేసి మనకు కావాల్సింది అది ఇస్తే, లేదు అది ఏదైతే పర్పస్ ఉందో అదే ఆటోమేటిక్గా చేసి మనకు అది రిజల్ట్ ఇచ్చింది అనుకోండి, దట్ ఈజ్ నథింగ్ బట్ ఐఓటీ. కాబట్టి ఈరోజు ఆల్రెడీ మన లైఫ్లో అది ఎంక్రోచ్ అయిపోయిందండి. ఈరోజు ఈవెన్ టీవీస్లో కూడా మనము ఇవి అలెక్సా యాప్ మన దగ్గర ఉన్నప్పుడు, ఆ డివైస్ ఉన్నప్పుడు టీవీలో డైరెక్ట్ మనం ఆన్ చేసే బదులు జస్ట్ అలెక్సా ప్లే దిస్ మూవీ అంటే ఇట్ ఈస్ ప్లేయింగ్, ఆర్ ప్లే దిస్ ఛానల్ అంటే ఆటోమేటిక్గా చేస్తుంది. ఎస్పెషల్లీ ఏజ్డ్ వాళ్ళకి ఇది నవడేస్ చాలా ఉంది. అఫ్కోర్స్ పిల్లలు వాడుతున్నారు, అందరం వాడుతున్నాము, బట్ దిస్ ఈజ్ ఐఓటీ అండి. అంటే ఇది ఒక్కటే కాదు, మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎవ్రీవేర్ అండి. ఈరోజు మనం వాడే ఎలక్ట్రానిక్ డివైసెస్ అన్నీ ఐఓటీ ఆల్రెడీ చాలా వరకు అయిపోయినాయి, ఇంకా అవుతాయి. ఇప్పుడు 4G ఉంటేనే ఈ పరిస్థితి ఉంది, ఇంకా 5G వచ్చింది అనుకోండి ఇంకా చాలా అడ్వాన్స్ అయిపోతుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి సార్, ఇప్పుడు మనకి నార్మల్ సిఎస్సి కోర్స్ ఉంది కదా, దాని ఫ్యూచర్ ఏంటి? ఇప్పుడు నార్మల్ సిఎస్సి మనకు తెలుసు 25 years బ్యాక్ ఇంట్రడ్యూస్ అయింది. అందులో మేజర్గా ఫండమెంటల్స్ ఉన్నాయండి. అంటే ఇప్పుడు మనము కొన్ని ఇప్పుడు సిబిఎస్ఈ ఐసిఎస్సి సిలబస్ చూస్తే ఈవెన్ 6th class నుంచే వాళ్ళకు ఫండమెంటల్స్ అని ఈ బేసిక్ C++ వాళ్ళకి ఇంట్రడ్యూస్ అయిపోతున్నారు. నా లెక్క ప్రకారం ఒక 3-4 years తర్వాత సిఎస్సి బ్రాంచే ఉండదండి. అంటే అడ్వాన్స్ ఇవే ఉంటాయి. ఎందుకు అంటే స్కూల్ 10+2 లోపలనే ఈ ఫండమెంటల్స్ కవర్ అవుతాయి. మళ్ళీ బీటెక్ వచ్చి ఫండమెంటల్స్ చదువుకోవాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు 20 years బ్యాక్ అసలు ఎవరు కంప్యూటర్ చూసి ఉండేవాళ్ళు కాదు, ఈవెన్ ఎలా ఆపరేట్ చేయాలో తెలియదు. బట్ టుడేస్ ఈజ్ కంప్లీట్ డిఫరెంట్. స్కూల్ ఎడ్యుకేషన్లోనే మనకు ఉంటుంది. కాబట్టి సిఎస్సి అనేది ఇంకొక 3-4 years తర్వాత ఐ డోంట్ థింక్ ఇవి కొత్త బ్రాంచెస్ వచ్చాయి కాబట్టి, ఎందుకంటే ఇక్కడ ఫండమెంటల్స్ ఉంటున్నాయి, టెక్నాలజీ ఉంటుంది. అలాగే ఇప్పుడు మనకి సిఎస్సిలో చేర్చిన కొత్త కోర్సెస్లో ఏ కోర్స్కి ఎటువంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి? ఇప్పుడు ఈ ఎమర్జింగ్ టెక్నాలజీ ఇప్పుడు మనము డిఫరెంట్ ప్లేస్లో ఎలా వాడుకుంటారో మనం ఇంతకుముందు చెప్పాము. ఒక వరల్డ్ ఎకనామిక్ రిపోర్ట్ ఇచ్చిందండి. ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్లో 9.7 crore జాబ్స్ ఉన్నాయి. అంటే ఇది ఒక్క దాంట్లో లేదండి. ఎట్లా ఇది ఇంటర్లింక్ అని చెప్పడానికి నేను ఏం చెప్తానంటే, ఇప్పుడు మనం జనరల్గా ఒక బయట నుంచి సామాన్ తెచ్చామండి, ఇంట్లో తీసుకురాగానే అలానే పెట్టకుండా నీట్గా ఆర్గనైజ్ చేసుకొని మనకు కావాల్సిన విధంగా యూజ్ చేస్తాం. ఇప్పుడు మనము ఇంటర్నెట్లో మొబైల్ యూజ్ చేసి కానీ ల్యాప్టాప్ యూజ్ చేసి కానీ చేసి మనం ఏదైతే ఎంటర్ చేస్తున్నామో దాన్ని యూజ్ చేయడం ఏ చేసినా దట్ ఈస్ డాటా ఈజ్ క్రియేట్ అవుతుందండి. యూజ్ డాటా, ఎందుకంటే కోట్ల మంది ఎన్నోసార్లు వాడుతున్నాం, డిఫరెంట్ పర్పస్ వాడుతున్నాం. ఈ డాటా క్రియేట్ చేసేదాన్ని దాన్ని ఒక ఆర్గనైజ్ చేయాలి, దట్ ఈస్ డాటా సైన్స్ అండి. ఆర్గనైజ్ చేయడానికి యూజ్ చేసే టెక్నాలజీ డాటా సైన్స్. ఈ డాటాను ఒక ఆర్గనైజ్గా యూజ్ చేసిన తర్వాత దానికి దేనికి వాడుకోవాలి, ఏ విధంగా యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము అలెక్సా అని ఇన్స్ట్రక్షన్ మనం చెప్పగానే అది చేస్తుంది, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంది. అంటే అది చేయాలి అనే దానికి అది ఒక ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తున్నట్టు, అంటే ఒక మనిషికి చెప్తే చేసినట్టు అది చేస్తుంది. ఆ ఇంటెలిజెన్స్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి, ప్రోగ్రామ్. అంటే ఈ డాటా మీద ఆర్టిఫిషియల్ యూజ్ చేసి ప్రోగ్రామ్ రాస్తే ఇది ఈ రెండు కలిపి ఒక డివైస్ కావాలండి, వాడుకోవడానికి ఒక డివైస్, అది ఐఓటీ అండి. కానీ ఇవన్నీ ఈ ఇంటర్నెట్ యూజ్ చేసి ఇదంతా జరుగుతున్నప్పుడు డిఫరెంట్ డివైసెస్ డిఫరెంట్ పర్పస్కు మనం ఇండివిజువల్ కానీ ఆర్గనైజేషన్ కానీ గవర్నమెంట్ కానీ యూజ్ చేస్తున్నప్పుడు సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే దాన్ని ప్రివెంట్ చేయాల్సి ఉంటుంది, రాకుండా చేయాలి, వస్తే దాన్ని కరెక్షన్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈజ్ సైబర్ సెక్యూరిటీ అండి. అంటే ఏంటి, ఇవన్నీ ఇంటర్లింక్డ్ అండి. కాబట్టి ఈ ఉద్యోగ అవకాశాలు అనేది వీటన్నిటికీ ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ తక్కువ పెద్ద తేడా ఉండదండి, అన్నిటికీ ఈక్వల్గా ఉంటాయి. అన్నిట్లలో ఆల్రెడీ ల్యాక్స్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ అయినాయండి. ఇప్పుడు చదువుతున్న పిల్లలు కూడా వాళ్ళకి ఇప్పుడు సిఎస్సి ఫండమెంటల్స్ మీద జాబ్ రావట్లేదండి. ఎవరైతే ఈ టెక్నాలజీ నేర్చుకుంటే వస్తుంది. ఇప్పుడు మా దగ్గర కూడా 12 lakhs ప్యాకేజ్ అని మేము అంటున్నాము, స్లైడ్ వస్తుంది. కానీ ఊరికే ఫండమెంటల్స్ చెప్తే వాళ్ళకి రావట్లేదండి. ఈ టెక్నాలజీ మేము 2nd year నుంచి ఆల్రెడీ చెప్తున్నామండి. సిలబస్ లేదు కాబట్టి మేము అడిషనల్గా చెప్తున్నాము. ఆ టెక్నాలజీ నేర్చుకుంటే వాళ్ళకు దే విల్ హ్యావ్ ఏ బెటర్ జాబ్స్ అండ్ బెటర్ ఫ్యూచర్. ఓకే, అలాగే నార్మల్ సిఎస్సి ఇప్పటి వరకు చేసిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఈ సిఎస్సిలో కొత్త కోర్సెస్ ఉన్నాయి. అంటే వీరికి వారికి జాబ్ ఆపర్చునిటీస్లో ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా? డెఫినెట్గా ఉంటుందండి. ఇప్పుడు అంతా ఇండస్ట్రీ అంతా ఏ టెక్నాలజీ వాడుతున్నారో అందులోనే జాబ్స్ ఉంటే వాళ్ళే తీసుకుంటారండి. ఇప్పుడు పాతది C++ జావా మీద 25 yearsలో lakhs of people ఆల్రెడీ నేర్చుకొని వర్క్ చేస్తున్నారు. వీళ్ళు ఇప్పుడు చదివే వాళ్ళు కూడా నీకు అదే ఫండమెంటల్స్ నేర్చుకొని మీరు జాబ్కు ట్రై చేశారనుకోండి, ఆబ్వియస్లీగా సీనియర్స్ ఉన్న తర్వాత మనకు అవకాశాలు ఉండదు. ఎవరైతే కొత్త టెక్నాలజీ నేర్చుకునే వాళ్ళకు ఆబ్వియస్లీ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఆబ్వియస్లీ కొత్త టెక్నాలజీ నేర్చుకునే వాళ్ళకి ఉంటుంది. దట్స్ వాట్ ఆల్రెడీ ఈరోజు ప్రజెంట్ అదే అండి, ఆల్రెడీ ప్రజెంట్ సిచ్యువేషన్ అది. ఈవెన్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా
వాళ్ళు కూడా కొత్త టెక్నాలజీ నేర్చుకుంటున్నారు, అదర్వైజ్ వాళ్ళకి జాబ్ మీన్స్ గ్యారంటీ లేకుండా పోతుంది. ఓకే, సో నార్మల్ సిఎస్సి కన్నా ఇప్పుడు యాడ్ అయిన కోర్సెస్ తీసుకోవడం వల్ల బెటర్ ఫ్యూచర్ ఉంటుందంటారా? అవునండి, డెఫినెట్గా అట్లయితేనే బెటర్ ఫ్యూచర్ ఉంటుంది. సింపుల్ అండి, ఇప్పుడు మనము ఇప్పుడు ఎట్లా యూసేజ్ని బట్టి ఏదైనా ఉంటుందండి. నార్మల్ ఫోన్ ఉంది, స్మార్ట్ ఫోన్ ఉంది, విచ్ యూ ప్రిఫర్? ఖచ్చితంగా స్మార్ట్ ఫోన్. నీకు నార్మల్ ఒక 3-4 lakhs ప్యాకేజ్ వచ్చే అవకాశం ఉంది, 10 lakhs ప్యాకేజ్ ఉంది. ఆబ్వియస్లీ కదండి, ఎవరైనా బెటర్ థింగ్ ఉంటుంది. నౌ ఇట్స్ స్మార్ట్ న్యూ సిఎస్సి లైక్ స్మార్ట్ ఫోన్. ఓకే, అండ్ వేరే ఇప్పుడు ఎమర్జింగ్ టెక్నాలజీ చేసే వాళ్ళకి హయ్యర్ ప్యాకేజ్ అండి, 3 lakh 10 lakh ప్యాకేజ్ కావాలి అంటే మీరు. అయితే ఆల్రెడీ ఇప్పుడు సిఎస్సి చేసిన వాళ్ళు మళ్ళీ దీనిలో చేయాలంటే సపరేట్గా కోర్స్ ఏమైనా చేయడానికి ఛాన్స్? సపరేట్ చేసుకోవాలండి. ఇప్పుడు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ వాళ్ళకి సిలబస్ లేదండి. ఇప్పుడు పైథాన్ అనేది చాలా కామన్. ఇప్పుడు ఎమర్జింగ్ టెక్నాలజీలో అందరికి పైథాన్ వస్తుంది, కానీ పాత దాంట్లో లేదండి. వాళ్ళు సపరేట్గా నేర్చుకోవాలి. ఇప్పుడు మా దగ్గర కూడా మేము ఆఫర్ చేస్తున్నాము, ఎందుకంటే ఇంత ముందుకు లేనప్పుడు డెఫినెట్గా వాళ్ళకు మేము బెటర్ ప్లేస్మెంట్స్ ఇవ్వాలన్నప్పుడు వీ మస్ట్ టీచ్ దెమ్. వీఆర్ డూయింగ్ దట్ బై అవుట్ సైడ్, అడిషనల్గా చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుందంటే పిల్లలకు బర్డెన్ అండి, ఎందుకంటే యూనివర్సిటీ డిగ్రీ కోసం ఒకటి చదువుతున్నారు, జాబ్ గురించి ఒకటి చదువుతున్నారు. అదే సిలబస్లో ఉందనుకోండి, థింగ్స్ విల్ బికమ్ ఈజీ ఫర్. ఇప్పుడు ఈజీ అవుతుంది ఆ ప్రాసెస్. ఓకే, రామ్ ప్రసాద్ సార్, ఇప్పుడు సిఎస్సిలో ఐఓటీకి ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి? ఇందాక మన సెక్రటరీ గారు చెప్పినట్టు వరల్డ్ ఎకనామిక్ ఫోరం అన్న పాయింట్ నేను రిఫర్ చేశారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ఎకనామిక్ సర్వే వాళ్ళు ఏం చేశారంటే ఒక లాస్ట్ అక్టోబర్ 1 week బ్యాక్, ఆ 1 week బ్యాక్ వాళ్ళు ఒక స్పెసిఫిక్ రిపోర్ట్ ఇచ్చారనమాట ఫ్యూచర్ జాబ్ స్కిల్స్ మీద. ఈ 1 week బ్యాక్ ఇచ్చిన రిపోర్ట్లో వాళ్ళు ఐడెంటిఫై చేసింది ఏంటి అని అంటే, అది చాలా ఇంపార్టెంట్ రిపోర్ట్. 2025 వరకు మనకి జాబ్ ప్రాస్పెక్ట్స్ ఎలాగ మూవ్ అవుతాయి. తర్వాత ఆ రిపోర్ట్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్, అంటే సిఈఓస్ వీళ్ళందరూ వ్యూస్ మాత్రమే కాకుండా దాన్ని అనలైజ్ చేసింది. అందులో వాళ్ళు మనకి చెప్పింది ఏంటి అంటే 85 million జాబ్స్ రోల్స్ మారిపోతున్నాయి. ఎందుకంటే హ్యూమన్ మెషిన్ ఇంటర్ఫేస్ మీద వచ్చే చేంజెస్ బట్టి ఇందులో చాలా మార్పులు జరుగుతాయి. అదే రకంగా 97 million న్యూ జాబ్స్ 2025 కల్లా ఈ యొక్క ఎమర్జింగ్ టెక్నాలజీస్లో రావటం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు ఈ యొక్క న్యూ టెక్నాలజీస్లో బీటెక్ కోర్సెస్ ఇవి తీసుకోవటం ఎంతో ఇంపార్టెంట్. పోతే ఐఓటీకి వస్తే దీన్ని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని అంటాము. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని అంటే దీనిలో వాళ్ళు చేసేది ఏంటంటే డే టు డే యాక్టివిటీస్ని ఆటోమేట్ చేయటం. డే టు డే మనం ఏం చూస్తున్నాము లైఫ్లో, మనం థింగ్స్ని చూస్తాం, ఆబ్జెక్ట్స్ని చూస్తాం. ఆ ఆబ్జెక్ట్స్ ద్వారా డేటా కమ్యూనికేట్ చేయించటము, దాన్ని ఆటోమేట్ చేయటము, దాన్ని అనలైజ్ చేయటము, దాన్ని ప్రాసెస్ చేయటం అనేది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్లో కానీ డే టు డే యాక్టివిటీస్లో ఎంత చిన్నదంటే ఇందాక సార్ చెప్పినట్టు కన్జ్యూమర్ హెల్త్ వేరబుల్ దగ్గర నుంచి ఒక స్మార్ట్ సిటీ వరకు, ఏ సిటీ వరకు అయితే మనం వెళ్తున్నామో స్మార్ట్ సిటీ అంటే అంత కాంప్లెక్స్ వరకు కూడా దీనిలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో మనకి జాబ్ ఆపర్చునిటీస్ చాలా అవైలబుల్గా ఉంటాయి. తర్వాత గార్ట్నర్ సర్వే చూసినట్టయితే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ని చాలా హై రిక్వైర్మెంట్ కింద 2022 కల్లా చాలా రిక్వైర్మెంట్స్ కింద తీసుకుని పెట్టింది. దీనిలో మధ్య కంపెనీస్ మనం చూసుకున్నట్టయితే కాగ్నిజెంట్, యాక్సెంచర్, టీసీఎస్, సిమెన్స్ ఇలాంటి వాళ్ళు ఈ యొక్క ఏడాదిలో దీనిలో రిక్రూట్మెంట్స్ జరుగుతున్నాయి. స్టార్టప్ కంపెనీస్లో కూడా మనం చూసినట్టయితే నోమోసిటీ, ట్రిల్బిట్ వీటన్నిటిలో కూడా చాలా ఆపర్చునిటీస్ దీంట్లో ఉంటాయి. ఇది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండి. ఓకే సార్, అలాగే సిఎస్సిలో డేటా సైన్స్లో ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి? డేటా సైన్స్ అంటే ఇప్పుడు డేటా ప్రాసెసింగ్ ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ కూడా రన్ కావాలి అని అంటే డేటా మీద రన్ అవుతూ ఉంటుంది. ఈ డేటా ఆర్గనైజ్ చేసుకోవటము, దాన్ని అనలైజ్ చేయటము, ఎక్కడైతే డేటాలో ఇన్కన్సిస్టెన్సీస్ ఉంటాయో దాన్ని ప్రెడిక్ట్ చేసుకోవటము, వీటన్నిటినే డేటా సైన్స్ అంటారు. ఇప్పుడు ఏ ఒక్క బిజినెస్ రన్ కావాలన్నా బిజినెస్ అనేది ఇప్పుడు డేటా మీదనే రన్ అవుతుంది. ఎవరి దగ్గర అయితే డేటా కరెక్ట్గా స్టోర్ అవుతుందో దాన్ని ఫ్యూచర్ ప్రెడిక్షన్ పర్ఫెక్ట్గా వాడుకుంటారో వాళ్ళే లీడర్స్. దాన్నే మనం ఇప్పుడు బిజినెస్ ఇంటెలిజెన్స్ అని అంటాం. సో డేటా సైన్స్ అనేది ఆర్గనైజేషన్లోకి ప్రతి ఒక్క చోటకి వచ్చింది కాబట్టి ఏ విద్యార్థులైతే డేటా సైన్స్ కోర్సెస్ తీసుకుంటారో వాళ్ళు బిజినెస్ అనలిస్ట్ కింద వెళ్ళొచ్చు. తర్వాత డేటా ఆర్కిటెక్ట్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్కిటెక్ట్స్ కానీ, తర్వాత డేటాలో కావాల్సిన మార్పులు చేర్పులు చేయటానికి కోసము వీటిలలో వాళ్ళ రోల్స్ ఉంటాయి. జేపీ మార్గన్ లాంటి కంపెనీ, ప్రైస్ వాటర్ కూపర్ లాంటి కంపెనీ, డెలాయిట్ లాంటి కంపెనీస్లో ఉంటాయి. అలాగే చాలా స్టార్టప్స్ మనం చూస్తున్నాము, జెన్డ్రైవ్, వీఫ్రేస్, డేటా వీవ్ ఇలాంటి కంపెనీస్లో కూడా వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అలాగే సిఎస్సి సైబర్ సెక్యూరిటీలో ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి? సైబర్ సెక్యూరిటీ చాలా అప్కమింగ్ ఫీల్డ్. నాస్కాన్ రిపోర్ట్ మనం చూసినట్టయితే నాస్కాన్ రిపోర్ట్ రీసెంట్ రిపోర్ట్ చెప్పింది ఏంటి అని అంటే నెక్స్ట్
2 ఇయర్స్లో 3 మిలియన్ సైబర్ సెక్యూరిటీ జాబ్స్ అవైలబిలిటీలోకి వస్తాయి. ఇందాక మనం చూస్తున్నాము, ఏ ఆర్గనైజేషన్ చూసినా, బ్యాంకింగ్ అయినా, ఇండస్ట్రీ అయినా, ఇన్సూరెన్స్ అయినా, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అయినా అన్ని డేటా ఆన్లైన్లో స్టోర్ చేస్తారు. ఆన్లైన్లో డేటా స్టోర్ చేసినప్పుడు డేటా ప్రైవసీ, డేటా సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. ఈవెన్ రీసెంట్గా మనం చూసుకున్నట్టే ఆరోగ్య సేతు వచ్చినప్పుడు కూడా చాలామంది అడిగారు, ఇది సేఫా, ఇది అన్సేఫా, డేటా ఉంటుంది అని పార్లమెంట్స్లో డిబేట్స్ జరుగుతూ ఉంటాయి. ఈ సెక్యూరిటీని మనం టేక్ కేర్ చేయాలి అని అంటే సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ చాలా అవసరం. ఇది చాలా అప్కమింగ్ ఫీల్డ్. రాబోయే తరాల్లో ఇది చాలా హైలీ పెయిడ్ జాబ్స్ కింద మారటానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే డేటా ఎప్పుడు కూడా వల్నరబుల్గా, హ్యాకింగ్కి ప్రోన్గా ఉంటుంది. కాబట్టి సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ ఏం చేస్తారంటే డేటా ప్రైవసీ ఎలాగ మనం చూసుకోవాలి, తర్వాత సాఫ్ట్వేర్ ఎలాగ ఇన్స్టాల్ చేయాలి, యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ మనం ఎలా పెట్టుకోవాలి, థ్రెట్ పర్సెప్షన్స్ని ఎలా చేయాలి. ఇప్పుడు బిజినెస్ మొత్తం చూసినట్టయితే పేపర్ క్లిక్ బేస్ మీద బిజినెస్ ఇంటర్నెట్ మీద రన్ అవుతుంది. ఈ పేపర్ క్లిక్ బిజినెస్లు మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అంటే దాని చుట్టూ ఒక సిస్టమ్ అనేది ఏర్పడాలి. ఆ సిస్టమ్ అనేది ఈ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఆపర్చునిటీస్ మనం చూసినట్టయితే డిఫెన్స్లో కానీ, ఆర్మీ, నేవీ, పోలీస్ డిపార్ట్మెంట్స్, బూజ్ అండ్ హ్యామిల్టన్స్ కానీ చాలా పెద్ద కంపెనీస్లో అన్నిట్లో కూడా వీళ్ళకి ఓపెనింగ్స్ ఉంటాయి. అలాగే స్టార్టప్ కంపెనీస్లో కూడా చాలా ఓపెనింగ్స్ వీళ్ళకు ఉంటాయి. వైజంగల్లో, సిడిఎస్, ఆర్సిటీ ల్యాబ్స్, ఇలాగా వీళ్ళు ఓన్ కంపెనీస్ పెట్టుకొని సెక్యూరిటీ ఆడిట్స్కి కూడా వెళ్ళొచ్చు. కాబట్టి చాలా అప్కమింగ్ ఫీల్డ్ అండి. ఓకే సార్, అలాగే సిఎస్సిఐ అండ్ ఎంఎల్లో ఎటువంటి అవకాశాలు ఉంటాయి ఉద్యోగాలు? ఏఐ అండ్ ఎంఎల్ మనం చూసినట్టుగా అది ఒక మేజర్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్ వస్తుంది. ఎందుకంటే ఏఐ అండ్ ఎంఎల్ అనేది ఈ రెవల్యూషన్లో నెక్స్ట్ తరం అంతా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. దాంట్లో మోస్ట్ యాంటిసిపేటెడ్ కెరీర్స్ కూడా ఏఐఎంఎల్స్లో మన దగ్గర ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్లో మనం చూసినప్పుడు హెల్త్ కేర్, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, ఎక్కడైతే ఆటోమేటింగ్ ప్రాసెసెస్ ఉండాలో, ఇంటరాక్షన్ బిట్వీన్ సిస్టమ్స్ ఉండాలో వాటన్నిటిలో కూడా ఈ ఏఐ అండ్ ఎంఎల్ అనేది పెనిట్రేట్ అవటం జరిగింది. న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసర్స్ కానీ, క్లౌడ్ ఇంజనీరింగ్ కానీ, రోబోటిక్స్ కానీ ఇట్లాంటి వాటిలలో వీటికి ఓపెనింగ్స్ ఉంటాయి. విప్రో లాంటి కంపెనీస్, అమెజాన్, గూగుల్, బాష్, అడోబ్ వీటన్నిటిలో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. స్టార్టప్స్ లైక్ మంతన్, నికీ, ఆర్యా.com వీటన్నిటిలో కూడా డైరెక్ట్ ఆపర్చునిటీస్ ఉంటాయండి. ఓకే సార్, అలాగే స్ఫూర్తిలో ఇప్పటి వరకు ఉన్న హైయెస్ట్ ప్లేస్మెంట్ ప్యాకేజ్ ఎంత? స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్లో మేము జాబ్ స్పెసిఫిక్గా ముందు నుంచే ఉద్యోగంలో స్టూడెంట్స్ ఎందుకు చేరుతారని అంటే వాళ్ళు ఒక మంచి జాబ్ ఎక్స్పెక్ట్ చేస్తారు, మంచి కెరీర్ ఎక్స్పెక్ట్ చేస్తారు. 300+ ప్లేస్మెంట్స్ ఉన్నాయి. 11.3 lakhs హైయెస్ట్ ప్యాకేజ్ సిస్కో కంపెనీలో మాకు ఈ అకాడమిక్ ఇయర్ రావటం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సిఎస్సి కోర్స్ అనేది చాలా భూమిలో ఉంది. సో ఇప్పుడు యాడ్ అయిన కోర్సెస్ గురించి స్టూడెంట్స్కి చాలా చక్కగా వివరించారు. ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చాలా యూస్ అవుతుంది. ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి స్టడీ గైడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీ న్యూస్.